హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్ గౌడ్ కొండ. ఈరోజు వీడియోలో శ్రీ సీతారామచంద్రుని కళ్యాణం చూద్దాం. అయితే చాలా రోజుల నుంచి భద్రాచలం వెళ్దామని అనుకుంటున్నాము. ఫైనల్గా శ్రీరామ రోజున కళ్యాణానికి వెళ్తున్నాము. అయితే మేము ఎల్బీ నగర్ నుండి భద్రాచలం కారులో వెళ్ళాము. మీరు చూస్తున్నది విజయవాడ హైవే. ఎల్బీ నగర్ నుండి ఖమ్మం మీదుగా రోడ్డు చాలా బాగుంది. ఇప్పుడు భద్రాచలం గురించి తెలుసుకుందాం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాచలం మండల కేంద్రమైన ఇది యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి రోడ్డు రవాణా సౌకర్యం చాలా బాగుంది. హైదరాబాద్ నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా నేరుగా వెళ్ళాము. అయితే ఈ భద్రాచలం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగం నుండి ఈ భద్రాచలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎక్కడ ప్రపంచంలో చూసినా ఈ విధంగా ఆ శ్రీరాముల వారు కుడి చేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రాన్ని ధరిస్తారు. మరోవైపు ఆ సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకొని పక్కనే లక్ష్మణ వారు కూర్చున్నట్టుగా విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా రామభక్తులలోనే అతి శ్రేష్ఠులైనటువంటి 3 భక్తులను ఈ ప్రాంతంలోనే స్వామివారు అనుగ్రహించుకొని ఉన్నారని చెప్తారు. రాముల వారి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఆ రామయ్యకు బంటే కదా హనుమంతుడు. రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజుల్లో కంచర్ల గోపన్న గారు తహసీల్దారుగా ఉన్నప్పుడు ముత్యాలు తలంబ్రాలుగా వేసేవారు. అదే ఆనవాయితీ ఇప్పటికి కూడా వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ముత్యాలను, పెళ్లి ఖర్చులను కూడా అందిస్తుంది. ఆ ముత్యాలు అమ్మవారి మీద పడుతున్నప్పుడు ఎర్రగాను, స్వామివారి మీద పడుతున్నప్పుడు నీలంగాను మారుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా కొన్ని లక్షల ప్రజల మధ్య ఇక్కడ జరుగుతుంది. లక్షల మంది టీవీల్లో వీక్షిస్తుండగా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కళ్యాణంలో పాల్గొనడం ఎంతో అదృష్టం. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ కళ్యాణంలో పాల్గొనాలని ఎంతో మందికి ఉంటుంది. ఎంతోమంది పాల్గొనాలని పరితపిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దొరుకుతుంది. రాములవారి పేరు వినగానే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది ఒక్కటే, అదే భద్రాచలం. పవిత్రమైన గోదావరి నది తీరంలో శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణ సమేతుడై స్వయంభుగా కొలువు అయిన ప్రాంతం భద్రాచల క్షేత్రం. రాముడు తన అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుడు భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణుడితో ఇక్కడే గడిపాడని అంటారు. అయితే భద్రాచలం ఎప్పుడు వెళ్ళినా ఒక 2 రోజులు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎలా అంటే, ఒకరోజు భద్రాచలంలో శ్రీరాముని దర్శనం, పర్ణశాల, సీతమ్మ వారి చీర, ఇవన్నీ దర్శనం చేసుకొని నైట్ అక్కడ లాడ్జిలో రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసే విధంగా చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుండి నియర్ బై పాపికొండలకి వెళ్ళండి. అక్కడ బోట్ జర్నీ, ఫుడ్ అన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము కూడా అలానే 2 days మా భద్రాచలం టూర్ చాలా బాగా జరిగింది.
ఈ భద్రాచలం పైన గోదావరి నది. ఇప్పుడే భద్రాచలం ఎంటర్ అయ్యాము. ఇక్కడ కార్ పార్క్ చేసి దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. అందరూ మిథిలా స్టేడియంలో జనాలు సీతారాముని కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం మిథిలా స్టేడియంలో జరుగుతుంది. పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా స్క్రీన్లు అరేంజ్ చేస్తారు కళ్యాణానికి వచ్చిన భక్తులకు. కనిపించేది కళ్యాణం జరుగు ప్రదేశం. Om
లక్ష్మీ క్షీర సముద్రరాజాయ శ్రీరంగధారేశ్వరి రాశీభూత సమస్తమేవమయగా వరపూజ అనేటువంటి చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా. వరపూజ చేసినప్పుడు
సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు. స్వర్ణపాత్రే విధాయ పవిత్రం విధాయ అమృతోపస్వరమదీత్యమస్వభక్త్య దినం విష్ణుర్మధువాదాయ యుక్తాభ్యాం మంత్రాభ్యాం మధుపత్రమభిమంత్ర్యా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానికదేవరం సమోహమస్య పాదో సురే మధువాదాయ దేవరక్షం విసింహవః కళ్యాణ మండపంతో మారుకోవాలి. కళ్యాణం అయిపోయింది. దర్శనానికి క్యూలో భక్తులు వెళ్తున్నారు. దేవుడిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. వెనుకనే అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది దేవుని గుడి లోపల ఎంట్రన్స్లో భక్తులు లైన్లో ఉన్నారు. ఇక్కడ కూరగాయలు అన్నదానానికి సంబంధించి భక్తులు అన్నదాన ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. Thank you for watching my video. Please like and subscribe to my YouTube channel.